రేపు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్, జనసేన నాయకులు చినబాబు, శివ శ్రీనివాస్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగించే సభా ప్రాంగణాన్ని వారు పరిశీలించారు. ఈ పర్యటనలో జలజీవన్ మిషన్ ద్వారా విడుదలైన 3,050 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందనుంది. కలిసే ఉంటాం మేము అంతమంది కలిసే ఉంటాం అంతమంది మాటకి 15-20 రేపు 20వ తారీఖు డిసెంబర్ మన పెరవలి గ్రామంలో నిడదవోలు నియోజకవర్గం మా సోదరులు కందుల దుర్గేష్ గారి నియోజకవర్గం రేపు ఉప ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకమైన జల్ జీవన్ మిషన్ లో భాగంగా సుమారు 3,050 కోట్లతోటి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో డైరెక్ట్ గా విజయేశ్వరం నుంచి ధవళేశ్వరం నుంచి కూడా 2 ఉమ్మడి గోదావరి జిల్లాలకి కూడా అక్కడి నుంచే వాటర్ లిఫ్ట్ చేసి మధ్యలో చాలా కలుషితం అవుతుంది కాబట్టి ఆ కలుషితాన్ని కూడా తగ్గించే విధంగా స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం. మరి పనిచేసే ప్రభుత్వం ఎలా ఉంటుందనడానికి ఈ కుటుంబ ప్రభుత్వం రాష్ట్రంలో నిదర్శనం. గడిచిన 5 ఏళ్లు మరి మంచినీళ్ళ మీద ఎక్కడా శ్రద్ధ లేకుండా కేవలం ముందు మీదే శ్రద్ధ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సంపాదించుకోవాలని చూస్తే మరి ఈరోజు కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ పెద్దలు అందరూ కదా ప్రజల ఆరోగ్యం మనకి మహాభాగ్యం దృష్టిలో స్వచ్ఛమైన నీరు అందించాలని ఒక మంచి కార్యక్రమం చేపట్టడం. ఉభయ గోదావరి జిల్లాల చరిత్రలో ఒక అద్భుతమైన రోజుగా భావించాలి. కారణం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గోదావరి జిల్లాలని మంచినీరుగా తీసుకునేటువంటి కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మనందరి ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామానికి రావటం ఒక శుభ ప్రారంభంగా భావించాలి. ముఖ్యంగా రమారమి 3,050 కోట్ల వ్యయంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటిని అందించడానికి, అది కూడా ముఖ్యంగా గోదావరి జలాలని అందించడానికి చేసేటువంటి ప్రయత్నంలో తొలిమెట్టు ఇది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,650 కోట్లతోటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1,400 కోట్ల రూపాయలతోటి మొత్తంగా ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారిది పవన్ కళ్యాణ్ సార్ ప్రోగ్రామ్ సందర్భంగా ఇక్కడ మన పెరవలి ఆర్కే రైస్ మిల్ ఎదురుగుండా మీటింగ్ ప్లేస్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇందులోని మన సార్ విఐపి బందోబస్తు నిమిత్తం అట్లానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు శాంతి భద్రతల దృష్ట్యా ఒక 800 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు మన కొవ్వూరు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో భాగంగా ట్రాఫిక్ మన నేషనల్ హైవే వెన్యూ ప్లేస్ నేషనల్ హైవేకి ఆనుకుని ఉండడం వల్ల ట్రాఫిక్ డైవర్షన్ అనేది ఒకటి చేయడం జరుగుతుంది. పెరవల్ జంక్షన్ నుంచి తణుకు ఎంట్రన్స్ వరకు అది సుమారు 5 కిలోమీటర్ల స్ట్రెచ్ వస్తుంది. ఈ 5 కిలోమీటర్లను ఆపోజిట్ రోడ్లో రేపు ఉదయం నుంచి 2 డైరెక్షన్ వదలటం జరుగుతుంది. సో ఆ స్ట్రెచ్ అంతా కూడా ట్రాఫిక్ బందోబస్తు, అట్లానే డైవర్షన్ పాయింట్స్, కట్ ఆఫ్ పాయింట్స్, పార్కింగ్ ప్లేస్ కూడా ఈ మీటింగ్ కి అటెండ్ అయ్యే ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి అండి. ఈ పార్కింగ్ ప్లేస్ లో ప్రాపర్ గా వెహికల్స్ మీటింగ్ వచ్చినా కూడా మీటింగ్ ప్లేస్ దగ్గర దిగిపోయి వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసుకుని సిస్టమేటిక్ గా మన పోలీసు వారు సూచించిన జాగ్రత్తలు, సూచనలు అన్ని కూడా పాటిస్తూ ఈ మీటింగ్